బక్రీద్ పండుగ సందర్భంగా నెల్లూరు బన్నాషల్గుంట షంసుల్ హుదా ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రధాన్ ఇమాం జఫర్ ఖాసిమీ ఆధ్వర్యంలో సుమారు 1000 మంది ముస్లిం సోదరులు ఈద్ నమాజ్ చదివారు. ప్రతి ఒక్క ముస్లిం తన శక్తి మేరకు బక్రీద్ పర్వదినం నాడు కుర్బానీ ఇవ్వాలని ఈ సందర్భంగా ఇమాం పిలుపునిచ్చారు. బక్రీద్ పండుగ త్యాగం, నమ్మకం, ప్రేమ, సహకారాలకు ప్రతీక అని అందుకు అనుకూలంగా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు నడుచుకోవాలని సూచించారు. तकबीरात तशरीफ का पढ़ना एक मरतबा वाजिब है। अल्लाह आप लोगों को जज़ाए खैर दे। ये चीज़ याद रखें कि ईद उल अज़हा बकरीद क्या है, ये इब्राहीम अलैहिस्सलाम की सुन्नत है। इसमें कई रिवायतें आती हैं। ये अल्लाहुम्मा आमिना फी औतानिना वस्ली अइम्मतना व क़ुज़ातना व विला फी मन खाफक रब्बना इग़फिर लना रब्बना अल्लाहु अकबर। अल्लाहु अकबर। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। అయ్యా, ఈదుల్ అజ్హా బక్రీద్ పండుగ అల్లా దయ వల్ల నమాజ్ చదివి అందరూ తమ తమ ఇళ్లకు సంతోషంగా పోయారు. ముఖ్యంగా ఈ పండుగ త్యాగాల పండుగ. మన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తాతగారు ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుణ్ణి అల్లాహ్ దారిలో త్యాగం చేసేదానికి తయారయ్యారు. అందుకు అల్లాహ్ ఆయన్ని మెప్పుకొని, నువ్వు నీ కుమారుని త్యాగం చేయబాక, దాని గురించి మేము ఒక పొట్టేలు ఇస్తాము, దాన్ని త్యాగం చేయి, అది ఇది సరిపోద్ది అని చెప్పారు. అందుకనే మనం ఈ పొట్టేళ్ళు కుర్బానీ చేస్తాం, త్యాగం చేస్తాం. ఎవరి మనసు దుఃఖం పెట్టేదానికి కానీ, ఎవరిని కష్టపెట్టేదానికి కానీ మనం చేయము. రెండవది ఏంటంటే, ముఖ్యంగా నేను చెప్పవలసింది, మనం భారతదేశాన్ని ఎంత ప్రేమగా, ఎంత గర్వంగా ప్రేమిస్తామో మీరు చూశారు. ఎన్నో మా మధ్య ఎలాంటి భేదాలు ఉన్నా కానీ భారతదేశం కోసం ఎలాంటి శత్రువు అయినా వస్తే మేమందరం ముక్క కంఠంతో ఒకటై నిలబడి వాడిని పోరాడతాం. అందుకని ఈ బక్రీద్ పండుగలో అల్లాహ్తో ప్రార్థించాం. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అల్లాహ్ మమ్మల్ని అందరినీ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి భారతదేశం డెవలప్మెంట్ని, భారతదేశాన్ని ముందు తీసుకొని పోవాలని మేము ప్రార్థనలు చేసాం. అలాగే మా అన్నదమ్ములు, మా అక్క చెల్లులు అందరూ మాతో కలిసి మెలిసి ఉంటారని భావిస్తూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.